ఏఐటీయూసీ నెల్లూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో సంతపేట ఏఐటీయూసీ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ నిర్వహించారు. డిమాండ్స్ 1. మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. 2. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. 3. గ్రాట్యుటీ అమలు, పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి 30%. 4. జీవో నెంబర్ 25 ప్రకారం కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. 5. స్కూల్స్ స్వీపర్లు, పార్కు కూలీలకు కనీస వేతనాలు అమలు చేయాలి. 6. అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి. 7. థర్డ్ పార్టీ కాంట్రాక్టింగ్ విధానాన్ని రద్దు చేయాలి. 8. హైకోర్టు తీర్పు మేరకు ఒప్పంద కార్మికులను రెగ్యులర్ చేయాలి. 9. డైలీ వేస్ కార్మికులను ఆప్కాస్ లో చేర్చాలి. పై డిమాండ్ల సాధనకు అనేక రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందించలేదు. పై డిమాండ్ల సాధనకు హెలో కార్మిక చలో విజయవాడ కార్యక్రమానికి మున్సిపల్ కార్మికులందరూ వేలాది సంఖ్యలో తరలివచ్చి కూటమి ప్రభుత్వం మెడలు వంచి తమ హక్కులు సాధించుకోవాలని ఏఐటీయూసీగా పిలుపునిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బి సుధాకర్, ఉపాధ్యక్షులు షేక్ ముక్తియర్, శిరీష్, చక్రి, సుబ్బరాయుడు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. జూలై 7వ తేదీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి హలో కార్మిక చలో విజయవాడ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మున్సిపల్ కార్మికులందరూ వారి న్యాయమైన కోరికలు, హక్కుల కోసం దశల వారీగా కొద్ది రోజుల నుంచి ఉద్యమం చేస్తా ఉన్నారు. అనేక రూపాల్లో చేస్తా ఉన్నారు. అన్ని మున్సిపల్ ఆఫీసులు ఎదుట ధర్నాలు నిర్వహించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులకి వినతిపత్రాలు ఇచ్చారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. అలానే రేపు జూలై 7వ తేదీ కూడా వీటన్నిటి కూడా స్పందించకపోవడంతో చలో విజయవాడ కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ కార్మికులు వాళ్ళకి రావాల్సిన సంక్షేమ ఫలాలు కానీ లేదా వాళ్ళ హక్కులు కానీ ఏవి కూడా వాళ్ళకి అందటం లేదు. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న కార్మికులు ఎవరికి కూడా ఎక్కువ భాగం ఇళ్ల స్థలాలు ఎక్కడా లేవు. కానీ ఆ ఇళ్ల స్థలాలు కల్పించే పరిస్థితి కనబడటం లేదు. అదేవిధంగా జీవో నెంబర్ 25 ప్రకారం మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి జీవో ఉన్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించడం లేదు. ఈరోజు రిటైర్మెంట్ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. కానీ మున్సిపాలిటీలో మాత్రం దాన్ని వర్తింపజేయడం లేదు. ఆప్కాసులకు తీసుకోకుండా ఇబ్బంది పెడతా ఉంది. అలానే ఈ మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇప్పుడు ప్రధానమైన నగరాల్లో కొత్తగా స్వీపింగ్ మిషన్లు తీసుకొచ్చున్నారు. లక్షలాది రూపాయలు పోసి క్లీనింగ్ యంత్రాలు కొన్నప్పటికి కూడా అవి నైట్ అంతా క్లీన్ చేస్తా ఉన్నాయి. కానీ ఉదయం అయ్యేసరికి పూర్తి స్థాయిలో ఎక్కడా క్లీన్ అవ్వడం లేదు. మళ్ళా కార్మికులను పిలిపిస్తా ఉన్నారు, వాళ్ళతో మళ్ళా చేయిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నగరాల్లో జనాభా పెరిగిపోతా ఉంది. కానీ జనాభాకు అనుగుణంగా కార్మికులను కూడా యంత్రాలకు లక్షలాది రూపాయలు పెట్టే కంటే కూడా కార్మికులు తీసుకొని రావడం ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు అవుద్ది. అట్లానే నగరాలు కూడా క్లీన్ ఉంటాయి. కాబట్టి ఆ యంత్రాల స్థానంలో కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్యలన్నిటికీ మున్సిపల్ ఏవైతే ఉన్నాయో మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు, వాళ్ళ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రేపు జూలై 7వ తేదీ చెలో కలెక్టరేట్ నిర్వహిస్తా ఉన్నారు. నిన్ననే రైతాంగం మొత్తం 30వ తేదీ రైతు రాయబారం పేరుతో సీఎం క్యాంప్ కార్యాలయం వరకు కూడా వాళ్ళు నిరసన చేపట్టారు. అది చాలా పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించినా కానీ అన్నిటినీ ఛేదించుకుంటా పోయి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే మున్సిపల్ కార్మికులు కూడా రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.